హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనము యునైటెడ్ నేషన్ రికగ్నైజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అంటే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ని ఎక్స్ప్లోర్ చేద్దామండి. దీని పేరు వచ్చేసరికి హుమయూన్ టూమ్ అండి. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి సరాయ్ ఖాళే ఖాన్ నిజాముద్దీన్ నియరెస్ట్ మెట్రో స్టేషన్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్రైజెస్ చూడొచ్చండి. ఇక్కడ హుమయూన్ టూమ్కి అయితే 40 రూపీస్ ఉంది. పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ ఉందండి. హుమయూన్ మ్యూజియము అండ్ సుందర్ నర్సీ కూడా అవైలబిలిటీ ఉందండి. బట్ ఈ వీడియోలో అయితే మనము హుమయూన్ టూమ్ ఒకటే అయితే కవర్ చేద్దామండి. సో ఇక్కడ చూడొచ్చండి, టైమింగ్ అయితే మార్నింగ్ 10 నుంచి నైట్ 9 వరకు అవైలబిలిటీ ఉంది. మండే అండ్ నేషనల్ హాలిడేస్ అయితే ఇది క్లోజ్ ఉంటుంది. సో మండే అయితే ప్లాన్ చేసుకోమాకండి. సో చూడొచ్చండి, ఇది హుమయూన్ టూము 700 ఇయర్స్ ఆఫ్ నిజాముద్దీన్స్ హిస్టరీ ఉంటుందండి. మ్యూజియంలో వాక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారండి. ఇది ఏంటంటే ఈ మధ్య మనకి నైట్ కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారండి. సో నైట్ పూట మనకి హుమయూన్ టూమ్ అయితే 10 వరకు ఓపెన్ ఉంటుంది. సుందర్ నర్సరీ ఇవన్నీ అయితే మనకి 9 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఈ మ్యూజియంలో గైడెడ్ వాక్ అండి, అంటే మీకు గైడ్ ఉంటారు. సో ఆయన మొత్తము మీకు మ్యూజియంలో తిప్పి చూపిస్తారండి. మార్నింగ్ 11 నుంచి నైట్ 7 PM వరకు అయితే ఉంటుందండి. సో మీరు చూడొచ్చు, ప్రైస్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వాక్ అండ్ బి గైడ్ త్రూ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది టికెట్ కౌంటర్ అండి, మీరు చూడొచ్చు హుమయూన్ టూమ్కి టికెట్ కౌంటర్. సో ప్లీజ్ నేను చెప్పేది అంటే మీరు సాటర్డే సండేస్ అయితే వెళ్ళమాకండి, ఫుల్ రష్ ఉంటుంది. సాటర్డే సండేస్ చూడొచ్చు మీరు అంతా టికెట్ కౌంటర్ దగ్గర ఎంత రష్ ఉందో. సో ఢిల్లీకి ఎవరు వచ్చినా చూడడానికి తిరగడానికి ఎవరు వచ్చినా, ఫారినర్స్ కానీ వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చినా ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అయితే హుమయూన్ టూమ్ అండి. సో మీరు చూడొచ్చు, ఫుల్ క్రౌడెడ్ అయితే ఉంది. జస్ట్ ఇది మార్నింగ్ 10 o'clockకి. సో ఈవినింగ్ అయితే ఇంకా క్రౌడ్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి క్లాక్ రూమ్ కూడా ఉందండి, మీరు చూడొచ్చు. ఇన్ కేస్ మీరు బ్యాగ్ లగేజ్ చేసుకుంటే ఈ క్లాక్ రూమ్లో అయితే మీరు పెట్టచ్చండి. సో ఇక్కడ చూడొచ్చండి మీరు, ఈ ఈసా ఖాన్ టూమ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి హుమయూన్ టూమ్కి వెళ్ళక ముందల మనకి రైట్ సైడ్ ఎంట్రీ అవ్వగానే మనకి ఈసా ఖాన్ టూమ్ ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని కవర్ చేద్దాము, తర్వాత మనము హుమయూన్ టూమ్ని కవర్ చేద్దాం. సో ఈ ఈసా ఖాన్ టూమ్ వచ్చేసరికి మనకి హుమయూన్ టూమ్ కన్నా ముందలే 20 years బిఫోర్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే దీనికన్నా హుమయూన్ టూమ్ కన్నా ముందు దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది వచ్చేసరికి ఈసా ఖాన్ అనేవారు ఒక నోబెల్గా అయితే వర్క్ చేశారండి. షేర్ షా సూరి రూల్ చేసేటప్పుడు. దీనిలో వచ్చేసరికి ఒక టూమ్ ఉంటుంది, అండ్ ఈ టూమ్కి రైట్ సైడ్ ఒక మస్జిద్ కూడా ఉంటుందండి. రెడ్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేసిన ఒక మస్జిద్ అయితే ఉంది. సో ఇది చూడొచ్చు. ఇది చూడండి, హుమయూన్ టూమే చాలా పాతది, 100 సంవత్సరాల పాతది. అంటే దానికన్నా 20 సంవత్సరాల ముందు అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో మీరు చూడొచ్చు, ఇది మసీద్ అండి, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది. సో ఇదేంటంటే ఒక నోబెల్ అండి. ఈసా ఖాన్ అనే వారు షేర్ షా సూరి రూల్ చేసేటప్పుడు దాంట్లో ఆ రాజ్యంలో ఒక నోబెల్గా అయితే వర్క్ అయితే చేశారండి. పైన చూడొచ్చండి, ఆ బ్లూ కలర్ అయితే ఇంకా అలాగే ఉంది. అంటే ఒక 400 సంవత్సరాల పాత కన్స్ట్రక్షన్ది. ఇంకా బ్లూ కలర్ పెయింటింగ్, దాని మీద ఉన్న కలర్స్ అయితే పెయింటింగ్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయండి. ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే మనము మెచ్చుకోవాలి. సో ఇది చూడొచ్చండి, ఇది ఈసా ఖాన్ లోపల ఇంటీరియర్ అండి. పైన చూడండి, డిజైన్ అయితే అన్ని చేశారు. సో మనకు లోపలికి వెళ్దాం, చూపిస్తాను. సో ఈ డోర్ చూడొచ్చండి, అంటే అరౌండ్ మోర్ దెన్ 200 years, 100 కాల సంవత్సరాల డోర్ అండి. చెక్క డోర్ ఇంకా అలాగే నిలబడి ఉంది. సో మీరు చూడొచ్చు ఈ డోర్ని. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోమాకండి. సో ఈ పైన డిజైన్ అయితే చూడండి మీరు, రెడ్ కలర్లో డిజైన్ అయితే చేశారండి. ఆ డిజైను 16th century ఇది కూడా ఇప్పుడు దాకా అలాగే ఉందంటే, అంటే మోర్ దెన్ 300-400 years పాతదండి. సో డిజైన్ అయితే ఇంకా అలాగే ఉంది.
హుమయూన్ టూమ్కి వెళ్ళే ముందర ఒక మెయిన్ గేట్ ఉంటుందండి, దాన్ని మనం వెస్ట్ గేట్ అంటాం. మీరు చూడొచ్చు ఇది. సో ఇది ఏంటంటే గేట్కి అటు ఇటు రైట్ లెఫ్ట్ రూమ్స్ ఉంటాయండి, మధ్యలోంచి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ గేట్ వచ్చేసరికి మనకి అరౌండ్ 16 మీటర్స్ హైట్ అయితే ఉంటుందండి. దీన్ని మెయిన్ గేటు వెస్ట్ గేట్ అంటాము. అంటే హుమయూన్ టూమ్కి వెళ్ళే ముందర ఈ గేట్ నుంచి మనం పాస్ అయ్యి వెళ్ళాలన్నమాట. సో చూడొచ్చు మీరు మొత్తం వాకింగ్ పాత్ ఏదైతే ఉందో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి హుమయూన్ టూమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. సో మీరు చదవచ్చు, కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేశారు, హైట్ ఎంత ఉంది ఏంటి అన్నది మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. దీన్ని హమీదా బాను బేగం అని హుమయూన్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. సో ఇదేంటంటే తాజ్మహల్కి, ఆగ్రాలో ఉన్న తాజ్మహల్కి ముందు అయితే దీన్ని హుమయూన్ టూమ్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే మన ఇండియాలో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్, అంటే పర్షియన్ ఆర్కిటెక్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ మీద స్టార్ట్ అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి. సో మీరు చూడొచ్చు ఇది. సో ఈ టూమ్ ఏంటంటే ఈ టూమ్ లోపల మనకి మోర్ దెన్ 100 గ్రేవ్స్ అంటే 100, 150, 100, 150 గ్రేవ్స్ అయితే ఉన్నాయండి. సో దీన్ని అందుకనే ఏమంటారంటే డోర్మేటరీ ఆఫ్ ద మొఘల్స్ అంటారండి. సో మీరు చూడొచ్చు క్లియర్గా ఆ మార్బుల్స్ కానీ, ఆ రెడ్ శాండ్ స్టోన్స్ యూస్ చేయడం కానీ, ఆ కలర్స్, ఆ స్టార్స్ చూడండి, పైన స్టార్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఇప్పటికి కూడా ఆ కలర్స్ అయితే అలాగే ఉన్నాయండి. అండ్ మోర్ దెన్ 400-500 ఇయర్స్ పాత కన్స్ట్రక్షన్ అయితే అలాగే ఉంది. సో దీన్ని ఫస్ట్ టైం అండి మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఫస్ట్ టైం రెడ్ శాండ్ స్టోన్ని, వైట్ మార్బుల్ని ఇంత హెవీ క్వాంటిటీలో యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసింది అయితే ఇదేంటంటే మనకి తాజ్మహల్ కన్నా ముందు హుమయూన్ టూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. తాజ్మహల్ని దీని నుంచి ఇన్స్పిరేషన్ చేసుకుని అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇదేంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. మనకి ఒక గార్డెన్, టూమ్ చుట్టూరు ఒక గార్డెన్ ఇంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేయడం అన్నది ఇండియా మొత్తం మీద ఇది ఫస్ట్ టైం చూడొచ్చు క్లియర్గా. చుట్టూరు చాలా గ్రీనరీ ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రెడ్ శాండ్ని చూడొచ్చండి మీరు. రెడ్ శాండ్ని యూస్ చేసి ఇంత హెవీ క్వాంటిటీలో కన్స్ట్రక్షన్ అన్నది హుమయూన్ టూమ్ అన్నది ఫస్ట్ అండి ఇండియా మొత్తం మీద. సో మీరు చూడొచ్చు క్లియర్గా ఇక్కడైతే. పర్టికులర్గా ఆ పెయింటింగ్స్, ఆ కలర్స్ అయితే ఇప్పుడు దాకా అలాగే ఉన్నాయండి, ఏమీ పాడవకుండా అలాగే ఉంది. ఇది మీరు ఎంట్రన్స్ అండి, ఇది హుమయూన్ టూమ్కి 4 సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది హుమయూన్ టూమ్ని ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ మీద అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. క్లియర్గా అయితే చూడొచ్చు అన్నీ ఇక్కడ. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇది పైకి కింద నుంచి మీరు హుమయూన్ టూమ్కి రావాలి, అలా పైకి ఎక్కితే రావాలి. ఆ పైన చూస్తే ఆ బ్లూ కలర్లో ఏదైతే ఉన్నాయో పెయింటింగ్ అయితే ఇప్పుడు దాకా అలాగే ఉందండి. సో మీరు చూడొచ్చు క్లియర్గా. సో చాలామంది ఫారినర్స్ కూడా విజిట్ చేస్తారండి. ఢిల్లీకి వచ్చిన ప్రతి ఫారినర్ అయితే హుమయూన్ టూమ్ని అయితే విజిట్ చేయకుండా అయితే వెళ్ళరు. ఇన్ కేస్ మీరు హుమయూన్ టూమ్ని విజిట్ చేద్దాం అనుకుంటే వీక్ డేస్లో అయితే విజిట్ చేయండి. సాటర్డే, సండే అయితే విజిటింగ్ అయితే పెట్టుకోమాకండి, చాలా క్రౌడెడ్ ఉంటుందండి. సో మీరు పీస్ఫుల్గా అయితే దీన్ని అయితే కవర్ చేయలేరు. వీక్ డేస్లో అయితే మాత్రం మీరు చక్కగా అయితే దీన్ని అయితే కవర్ చేయొచ్చు. నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి సరాయ్ కాలే కా నిజాముద్దీన్ అండి. మనకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంది. సో మీరు చూడొచ్చు లోపల వాష్రూమ్స్, వాష్ ఏరియా కూడా అవైలబిలిటీ ఉందండి. ఒక చిన్న క్యాఫెటేరియా కూడా మీకు ముందు అవైలబిలిటీ ఉంటుంది. సో ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.